ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన తన పోలికగా మనలను చేసుకొని ఉన్నాడు. ఈ లోకంలో ఆయన ప్రజలముగా బ్రతుకుటకై ఆయన మనలను ఎన్నుకొని ఉన్నాడు. పాత నిబంధనలో దేవుడు తండ్రి అనే సత్యం కొద్దిగా కనిపిస్తున్నది. కానీ క్రొత్త నిబంధనలోనైతే సంపూర్ణంగా ఈ సత్యం వెల్లడయ్యింది. తండ్రులందరిలోనూ ఉండవలసిన స్వభావం దేవునికి ఉంది. దేవుడు దయామయుడు, సానుభూతిపరుడు. తన పిల్లల సంక్షేమాన్ని అన్నిటికంటే ముఖ్యంగా వాంఛిస్తాడు. దానికోసం పని కొనసాగిస్తాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్ననో ఆయనకు దూరముగా ఉండక, ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడని ఎరిగి ఆయన వైపు తిరుగుటకు ఇష్టపడాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి అని. ప్రియులారా, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా, ఇజ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇజ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇజ్రాయేలును చెదరగొట్టినవాడు వారిని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నటి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు నీవు నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడుదువని, తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివని, చెవియొగ్గి ఆలకించితివని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేమే స్థితిలో ఉన్నను నీ తట్టు తిరిగి నీకు మొరపెట్టే వారముగా, నీ కృప కొరకు కనిపెట్టే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని
నీ వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని మేము ఎరుగుదుము గనుక మేమేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక నీ నిమిత్తమని మనస్ఫూర్తిగా చేసేవారముగా ఉండుటకు కృపచూపమని అన్ని విషయాల్లో నీకు విధేయత చూపే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.